Get ready. Get ready for Tadasana. Hands and heels to go up, inhaling. Live లో ఉన్నారు జాగ్రత్త. అవన్నీ ఎందుకులే కానీ అంటే ఏందో దాస్తున్నారు. ఇక్కడ అన్ని ఓపెనే. రైజ్ అప్. చేతులు చెవులకి సింక్ అయిపోవాలి. ఫింగర్స్ ఓపెన్ చేయండి. పొట్ట ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. రక్త ప్రసరణ అమాంతం ఇంప్రూవ్ అవుతుంది. సర్వరోగ నివారణి తాడాసనం. బ్యాంబూ స్టిక్ పోస్చర్. రైజ్ అప్. కాలి మునివేళ్ల మీద నుంచిన ప్రయత్నం చేయండి. ప్రెషర్ ఇవ్వండి. మోకాళ్ళ మీద ట్విస్ట్ అవ్వండి. బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయిపోతుంది. డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. తిరుగులేదండి. ఆ రెండు కంట్రోల్లోకి వచ్చినట్టే మిగతా వాటికి ఛాన్సే లేదు, అడ్రస్ లేదు. నొక్కండి. ఫింగర్స్ని భూమికి నొక్కండి. కరెక్ట్గా స్ట్రైట్ 90 degrees నొక్కండి. Interlace the fingers, palms facing the guy. Stretch up. Raise up. Bend to the right, exhaling. Inhaling up. Exhaling to the left. Inhaling, come up. To the right. Inhaling up. To the left. Inhaling up. Release the hands. Slowly come back exhaling. Because the faster yoga అనేది స్లో ప్రొసీజర్. ఖడి చక్రాసన్. Legs 1 feet apart. Hands rotate చేయండి. Turn to the right, exhaling. Right hand back of your body. Left hand catching the right shoulder. Chin on the ring. Elbow raise. తిప్పండి నడుముని. తిప్పండి. నడుము చక్రంలాగా తిరుగుతుంది. మంచు కొండల్లాగా కరిగిపోవాలంటే కొవ్వు. Release the right, then the left. Come back inhaling. To the left. Left hand back of your body. Right hand catching the left shoulder. Chin on the ring. Tiger straight గా నుంచోలేరా? స్ట్రైట్ గా నుంచొని తిరగండి అంతే. మిడిల్ పోర్షన్ ని మాత్రమే తిప్పుతున్నాము. Release the left, then the right. Come back. Hands down. ఏడాది మట్టి చేస్తున్నాము అంటే బాడీలో చాలా చేంజెస్ మనకి తెలియకుండా జరుగుతాయండి. హ్యాండ్స్ రొటేట్ చేద్దాం. బ్రింగ్ దెమ్ ఫార్వర్డ్. ఫిస్ట్ ఆఫ్ యూర్ ఫిస్ట్ క్లోజ్ చేయండి. రొటేట్ చేద్దాం. రివర్స్. Exhaling down, inhaling up. భుజాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. బాల్ మూవ్మెంట్ గమనించండి. చేతి కండరాల్లో ఉన్న కొవ్వు కరిగి ఫ్లూయిడ్ స్టేట్లోకి మారి భుజాల దగ్గరికి వచ్చి డిపాజిట్ అవుతుంది. భుజాల నొప్పులు మటుమాయం. ఫ్రోజన్ షోల్డర్ ఛాన్సే లేదు. కాలర్ బోన్ ప్రాబ్లమ్స్ క్లీన్ అయిపోతున్నాయి. రివర్స్. ఛాతీ ఎక్స్పాండ్ అవుతుంది గమనించండి. Come back and relax. Vrukshasana. Be on the right leg. Raise the left leg up. Place comfortably on the side of the thigh. Locked up. చేతులు స్ట్రైట్గా లాక్. రెండు బొటన్ వేళ్ళు లాక్ చేయండి. అరచేతుల్ని కలపండి. పైకి లాగండి. ఎవరికి దండం పెట్టట్లేదు. నమస్కారం ముద్ర ఇది. రైజ్ అప్. రెండు చెవులకి టచ్ అయ్యి మజిల్స్ పైకి రైజ్ అవ్వాలి. హ్యాండ్ మజిల్స్ చెవులకి టచ్ అవ్వాలి. చేతులు రైజ్ అవుతాయి. కాళ్ళు ఎల్ షేప్లో క్లియర్గా ఉండాలి. Slowly come back.
Leg change. Be on the left leg. Raise the right leg up. Place comfortably on the side of the thigh. లాగండి చేతుల పైకి. ఎవరు శ్వాస వినిపించట్లేదు. ఇంత డీప్ బ్రీత్ జరుగుతుంది ఇక్కడ, నార్మల్ బ్రీత్ అవ్వదు ఇక్కడ. తీసుకునేది తక్కువ, విడిచిపెట్టేది ఎక్కువ. కమ్ బ్యాక్. Legs 1 feet apart, hands straighten. లాగండి, లాగండి చేతులు. 30 degrees రొటేషన్. చెవుకి కొంచెం పైకి, చెవుకి కొంచెం కిందకి. సర్క్యులర్ మోషన్లో రొటేట్ చేయండి. లుక్ స్ట్రైట్ అండ్ కాన్సన్ట్రేట్. వీలైతే కన్ను రెప్ప వాల్చకుండా. ఇండైరెక్ట్గా ఐ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. నొప్పి వస్తుందండి భుజాల దగ్గర. ఎంజాయ్ చేద్దాం నొప్పిని. నొప్పిని నొప్పితోనే తీయాలి. రివర్స్. స్లో మూమెంట్. స్లో మూమెంట్లోనే పెయిన్స్ వస్తాయి. స్పీడ్గా చేసేస్తాం, అది వేరు. స్పీడ్లో బ్రీతింగ్ కంట్రోల్ ఉండదు. రానివ్వండి పెయిన్, రానివ్వండి పెయిన్. ప్రజలు బిగబట్టడం ఎందుకు? పెయిన్ ఎంజాయ్ చేయమంటే ప్రజలు బిగబడతారే. అరచేతులు ఆకాశానికి. ఫింగర్స్ పాయింటెడ్ ఫింగర్స్ ఆన్ ది షోల్డర్స్. చెవుల్ని చెంపల్ని మసాజ్ చేద్దాం. రెండు మోచేతులు కలవాలి. ఫేషియల్ మజిల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. పింపుల్స్ కానీ ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ ఫేస్లో ఉండడానికి ఛాన్స్ లేదు. ఫేస్కి గ్లో సంతరించుకుంటుంది. Now reverse. Come back and relax. పడితే అంటే ఎలా వెళ్ళాము? ఇటు నుంచి వెళ్ళాం కదా, ఇలా అన్నాం, ఇలా అన్నాం, ఇలా అన్నాం. అదే రివర్స్లో వెళ్ళాం. నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. లెగ్స్ 1 feet apart, హ్యాండ్స్ ఆన్ ది హిప్స్. శ్వాస దీర్ఘంగా తీసుకోండి. శ్వాసని విడిచిపెట్టు గడ్డం ఛాతీకి. అది మీ పట్టండి. మెడ నొప్పులు మటుమాయం. నర్వస్ సిస్టమ్ గమనించండి, మెడ దగ్గర స్ట్రెచ్ అవుతుంది. స్పాండిలైటిస్తో సహా మటుమాయం. ఇన్హేలింగ్ కమ్ అప్, ఎక్సేలింగ్ బ్యాక్. బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ టు టచ్ ది బ్యాక్ బోర్డ్. బాడీ బెండ్ చేయొద్దు, ఓన్లీ నెక్ మూమెంటే. థైరాయిడ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఇన్హేలింగ్ కమ్ అప్, ఎక్సేలింగ్ డౌన్. ఇన్హేలింగ్ రైజ్ అప్, ఎక్సేలింగ్ బ్యాక్. ఇన్హేలింగ్ కమ్ అప్, ఎక్సేలింగ్ డౌన్. ఇన్హేలింగ్ నార్మల్ పొజిషన్కి రండి. శ్వాస దీర్ఘంగా తీసుకొని లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్కి టర్న్ చేద్దాం. శ్వాస దీర్ఘంగా తీసుకోండి. టర్న్ టు ద రైట్, ఎక్సేలింగ్. గడ్డము భుజము సమాంతరంగా అయిపోవాలి, ప్యారలల్ టు ఈచ్ అదర్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది నెక్ ట్విస్ట్ అవుతుంది చూడండి, టవల్ని పిండినట్టే. కమ్ బ్యాక్, ఇన్హేలింగ్ టు ది లెఫ్ట్. తిప్పండి, తిప్పండి. రైట్ సైడ్ నెక్ ట్విస్ట్ అవుతుంది, గమనించండి. రక్త ప్రసరణ ప్రతి మైక్రో నర్వ్కి అందుతుంది. కంఠం శంఖంలాగా తయారవుతుంది. కమ్ బ్యాక్, ఎక్సేలింగ్ టు ది రైట్. Come back, exhaling to the left. Come back, exhaling to the right. Come back, relax. 360-degree rotation చేద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. Chin to the chest, exhaling. Now right ear to the right shoulder, back of your head to the backbone, left ear to the left shoulder, chin to the chest. ఇయర్ టచ్ అవ్వాలండి షోల్డర్కి. ప్రయత్నం లోపం మాత్రం ఉండకూడదు. భుజం మాత్రం ఎత్తి సెల్ఫ్ డిసీవ్ చేసుకోకండి. థర్డ్ రౌండ్. రైట్, బ్యాక్, లెఫ్ట్,
normal. Now reverse. Left, back, right, chest. Left, back, right, chest. Left, back, right, chest. Come back. Hastapadasana. Left hand on your left hip. Raise the left leg up. Catch the left toe with the right hand. Straighten the leg. ఈ చేయునిక మగసానికి అద్ది మడి మీద పెట్టండి. వెరికోస్ వెయిన్స్ తో సహా మటుమాయం. ట్రై ఫస్ట్ డే చాలా బ్యూటిఫుల్ చేశారు. కమ్ బ్యాక్. లెగ్ చేంజ్. మీరు జిమ్నాస్టిక్ చేస్తున్నారు రామరాజు గారు, కాస్త చూసుకోండి. మీరు రాజు గారు రెండు చేతులతో ఇదాలి. లెగ్ చేంజ్. ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎందుకు మారుతా, ఏదో అయిపోయింది ఎందుకు ఆ ప్రజలకు. చేయండి. చెయ్యండి ఇలా పెట్టారు. ఇది 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 సపోర్ట్. కమ్ బ్యాక్. Padahastasana variations. Heels together, legs apart, hands to go up, inhaling. Bend at the hip. 80% మోకాళ్ళు బెండ్ కాకూడదు. ఉంటారు వద్దు. మోకాళ్ళు అవును మొక్కలు బెండ్ కాకుండా ఇట్లా పెట్టాలి. బెండ్ చేయండి. డాన్స్ చేయండి. ఇవ్వండి. ఇది చేయండి. ఆటోమేటిక్గా టచ్ అవుతుంది. కమాన్. భుజాల్ని ట్విస్ట్ చేయండి. స్వింగ్ చేయండి. కమాన్. ఎందుకోదు. మోకాళ్ళు పెంచేది. పామ్స్ ఆన్ ది గ్రౌండ్. హోల్డ్ ది పోస్చర్. కంగారు ఏం లేదు. Catch the ankles from behind with a deep exhalation. Forehead to the knee. Inhaling, slowly come up. Exhaling, hands down. మనకి కండరాలు తక్కువ ఉన్నాయా దానివల్ల కండ కరిగించాలి. మీరు మాకు టైం లేదు అంటారే. రండి వచ్చేయండి. ఏం మంది వేస్తున్నారు? ఇక్కడ రావాలి కదా. నేను చేస్తాను కదా. నేను చేస్తాను కదా. నేను చేస్తాము అంటున్నాను. కొంగ చెప్పం కాదు, మర్చిపోతున్నాం. కృష్ణుడు పోసారు. ఉత్కుటాసన్. రైట్ లెగ్ బిసైడ్ ది లెఫ్ట్. వెంటనే పోస్టర్కి వెళ్ళిపోద్దా మీరు? నేను ఎక్కడైనా సరే ఈ పోస్టర్ పెట్టేస్తాను. అందరు చూస్తారు. ఎంతమంది రికార్డ్ చేసుకున్నారో నాకే తెలియదు. చేసుకోండి. ఎక్కడ చిరుమందహాసాలు ఎక్కడ కనిపించట్లేదు. కమ్ బ్యాక్. చేతులు పైన వేసుకోవాలి. రైట్ రిస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో క్యాచ్ చేయండి. రేజ్ ది రైట్ లెగ్ అప్. బెండ్ ఎట్ ద నీ.
ఓ మాస్టారు ఇదేంటి ఇదేందండి దీనికి ఇది చెప్పండి తిప్పి రిస్ట్ పట్టుకోండి ఇటు నుంచి అరే రైట్ హ్యాండ్ ఫస్ట్ మీ రైట్ రిస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో ఇలా ఇలా తిప్పి పట్టుకోండి అంటున్నా రైట్ హ్యాండ్ ఎలా పెట్టండి దాన్ని ఫోల్డ్ చేసి తిప్పండి అది పట్టండి తిప్పండి తిప్పండి ఇది ఇది ఇలా పట్టుకోవాలి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా రావాలి అది ఇటు అలాగే రండి అలాగే రండి ఇది కదా అది పట్టు దొరకాలి లెగ్ చేంజ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ బిసైడ్ ది రైట్ ఇతర బాడీ ఎందుకు బెండ్ అవుతుంది మోకాలు బెండ్ చేయండి కొంచెం నష్టం లేదు బాడీ కాదు కమ్ బ్యాక్ లెఫ్ట్ రిస్ట్ రైట్ హ్యాండ్తో అల్లేదే అరే మీకు చెయ్యి తిరుగుతుంది కాబట్టి పట్టుకోవచ్చు సురేష్ గారు చూడండి ఇది అది పట్టుకోండి ఎస్ తిప్పలు పడుతున్నారు కాస్త చూపించచ్చు కదా చేయండి చేయండి ఇదేంటి ఇది ఇలా 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 చెప్పండి పట్టుకోండి అది రిస్ట్ పట్టుకోవాలి కదా దీని వేసి నొక్కాలి పీక నొక్కినట్టే తిప్పండి తిప్పండి కొంచెం వెళ్ళట్లేదు వెళ్తుంది ఎందుకు వెళ్ళదు అది వెళ్ళట్లేదు అంటే వెళ్ళదు తొయ్యాలి పట్టుకొని నొక్కాలి ఇలా కంప్లీట్ మయూరాసనం రైట్ లెగ్ ఫార్వర్డ్ హ్యాండ్ స్ట్రెచ్ స్ట్రైట్ బెండ్ యువర్ బాడీ వెంటనే లెఫ్ట్ లెగ్ రైజ్ చేయకండి బాడీ బ్యాలెన్స్ అయిపోయింది అన్నప్పుడు ఆటోమేటిక్గా తేలికైపోతుంది లెఫ్ట్ లెగ్ అప్పుడు రైజ్ చేయండి బ్యాలెన్స్ సెట్ అవుతుంది వన్ లెగ్ పోస్టర్ చూడండి రైట్ లెగ్ ఎంత స్ట్రెంథెన్ అవుతుందో హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర release the hands, place the right palm on the ground, raise the left leg and left hand, turn and look up, feel like that. కుదరకపోతే ఆపేయండి దానికోసం పెట్టి అదే సోమాన్ జ్యోతి ఆవిడ కూడా బాగా చేస్తున్నారు కమ్ బ్యాక్ leg change, left leg forward, bend your body forward, right leg తేలిక అయిపోయింది లిఫ్ట్ చేయండి తేలిక అవ్వకుండా లిఫ్ట్ చేయదు బ్యాలెన్స్ పోతుంది హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర ప్లేస్ ది లెఫ్ట్ పామ్ ఆన్ ది గ్రౌండ్ రైట్ హ్యాండ్ అప్ రైట్ లెగ్ అప్ slowly come back. Beautiful balance, Rama. అయ్యప్పాసనం చేద్దాం హీల్స్ టుగెదర్ లెగ్స్ అపార్ట్ అవే హీల్స్ని అలాగే రేస్ చేయండి హ్యాండ్స్ ఆన్ ది హిప్స్ చెస్ట్ పొడుచుకొచ్చినట్టు ఉంటుంది వన్ ఎక్సేలింగ్ డౌన్ బాడీ ఎట్టి పరిస్థితిలో బెండ్ చేయట్లేదు లుక్ స్ట్రైట్ అండ్ కాన్సన్ట్రేట్ స్ట్రైట్గా చూసినప్పుడు బాడీ బెండ్ కాదు ఎంత స్లో వెళ్తే అంత పెయిన్స్ వస్తాయి పెయిన్ అంటే ఏంటో తెలుస్తుంది పెయిన్ ఎంజాయ్ చేద్దాం ఇన్హేలింగ్ అప్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఏమా ప్రయత్న లోపం చేయొద్దంటున్నా అమ్మా త్రికోణాసన్ వేరియేషన్స్ జంప్ అండ్ సెపరేట్ యువర్ లెగ్స్ లాగదీయండి చేతులు లాగండి రైట్ హ్యాండ్ టు ది లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ టు ది రైట్ లెగ్ శ్వాస బుసలు కొట్టినట్టు ఉండాలి
ఎక్కడ శ్వాస వినిపించట్లేదు, ఇక్కడ మీది కూడా రావట్లేదు. మీకు వస్తే కాదు, నాకు వినిపించాలి శ్వాస. శ్వాస నాకు వినిపించాలి. ఓ రాజుగారు, ఏమైంది? కానివ్వండి శ్వాస. అది అది ఏం తల్లి, శ్వాస రావట్లేదే. సౌండ్ రావాలి, రావాలి. శ్వాసతోనే చెమట పట్టించచ్చు, అంత పవర్ఫుల్ ఇది. జంప్ అండ్ కమ్ బ్యాక్. Hands on the hips. Inhaling, raise your head up. Exhaling, bend forward. Body parallel to the ground. పిక్కలు తొడలకు వెనక భాగం స్ట్రెచ్ అవుతుంది. మొత్తం బాడీని ఫ్రీగా వదిలేయండి. బటక్స్ వరకు స్ట్రెచ్ అవుతుంది, గమనించండి. బాడీని స్వింగ్ చేయండి, బాడీని స్వింగ్ చేయండి. ఫ్రీ అయిపోతుంది బాడీ. స్వింగ్ చేయండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, స్టమక్ డిజార్డర్స్, ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటే పొరపాటున మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇన్హేలింగ్, కమ్ అప్. బొటన్ వేలిని అక్కడే ఉంచి రొటేట్ చేయండి. 2 చిటికిన వేళ్ళు కలుస్తాయి, బ్యాక్ బోన్కి సపోర్ట్ వస్తుంది. బెండ్ బ్యాక్వర్డ్స్. ఎక్సేలింగ్. పొత్తి కడుపు కండరాలు సాగుతున్నాయి, గమనించండి. బెండ్ బెండ్ బెండ్. అత్తగారికి వెళ్ళి మేమేం చేయట్లేదు, మీరే బెండ్. బాడీ నాంచి మీరు స్లోగా దిగండి. వారిపోండి, మీరు వారిపోవాలి. అప్పుడు మీరు బెండ్ అయిపోండి. మీకెందుకు మీరు బెండ్ ఇంకా బెండ్ మంది. మీరు వదిలేయండి, బాడీని వదిలేయండి. ఎక్కడ చేశారా? టచ్ అయ్యి ఉన్నారా? తల కాదు, డీప్ టచ్ అవ్వాలి. మీరు ఇంకా బెండ్ అవ్వండి మరి. ఏం కాదు, ఆవిడ పడిపోరు కదా. రండి. మో చేతుల మీదకి, ఇక్కడ టోస్ మీద బాడీని బల్లలాగా చేసి టోటల్ బటన్స్ డౌన్, బటన్స్ డౌన్. డైరెక్ట్ ఇంపాక్ట్ స్టమక్ మీద. చూడండి, ఓన్లీ స్టమక్ మీద ఇంపాక్ట్ ఇది. రిలాక్స్. ఎంత ఫ్రీగానే ఉన్నారే ఇద్దరు. ఏమన్నా చేస్తున్నా, అదే కదా. ఎస్ 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 రాజుగారు ఇంకా ఉన్నారే. ఇది ఏమన్నా ఇప్పుడు దాకా ఉన్నారు. బాబా ఏంది ఏమన్నా ఆయన సెటైర్లని మామూలుగా ఉండవు. ఇద్దరు ఇంకా అలాగే ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, అలాగే ఉన్నారు. వెంకటలక్ష్మి గారు కూడా, మా అక్కగారు కూడా మామూలుగా లేరు. ఇలా తీసేస్తున్నారు. హరే కృష్ణ చెప్పండి. 100 సార్లు హరే కృష్ణ అని చెప్పాను. ఇది 100 కౌంట్ అయింది. బాబా మా నామం చెప్పడం అంత ఈజీగా తల్లి. ఇలాగే ఉండి లెఫ్ట్ లెగ్ రైజ్ చేయండి.
రామరాజు గారు నవ్వారంటే మెట్ల కన్నా ఎక్కువ అదిగో అదే పెంచంటే అదే అదే మొన్న నా ఒక్కొక్కళ్ళు మామూలుగా లేదు కమ్ బ్యాక్ చేంజ్ మ్యాడ్ జారుతుంది. అగ్ని పరిచి పెడుతున్నా సమయం అదైనా తట్టుకోవచ్చు. కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ రిలాక్స్ అవ్వండి అమ్మా. అది ఇచ్చారు సార్ ఏదో మనకి. వస్తున్నా కంగారు ఓ చేతుల మీదకి మోకాళ్ళ మీదకి వచ్చేయండి. చేతుల మీదకి రండి. మోకాళ్ళు అలాగే ఉంచి బస్కి తీద్దాం. చాలా బాగుంది. Come on, మిలిటరీ ఎక్సర్సైజ్. come on. మోకాళ్ళు అలాగే ఉంచాం కదా, చెస్ట్ టచ్ అవ్వాలి. టచ్ కాకూడదు. అక్కడ దాకా వెళ్ళి పైకి వచ్చేస్తాం. పైకి సర్పాసనం ఎలా వస్తాం పైకి ఎలా రండి. నీ బాగుంటాయి తల్లి. తల్లి. బెండ్ బెండ్ అందుకే ఫోర్స్ పెడుతున్నా. భూమికి టచ్ అవ్వకుండా అంతే 1 mm గ్యాప్లో లేవండి. మెయింటైన్ చేయండి. 1 mm గ్యాప్ మెయింటైన్ చేయండి. అయ్ సుమాన్ జ్యోతి చేతులు ఎత్తుకో. మళ్ళీ మో చేతుల మీదకి వచ్చారు. చేతులే మీరు కరెక్ట్. చేతులు ఎత్తితేనే స్వింగ్ వస్తుంది. కమా 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 వచ్చేయండి పైకి. చాలా బాగుంది. అక్కడి నుంచి అయిపోతుందంట. అది పృథ్వీ నమస్కారాలు. లెగ్స్ 1 feet apart. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. రేజ్ యువర్ హ్యాండ్స్ అప్. ఎక్సేలింగ్ డౌన్. చేతులు అలా కిందకి దింపుతూ. బాడీ స్ట్రైట్. ఎంత వీలైతే అంత బాడీ స్ట్రైట్గా ఉంచే ప్రయత్నం చేయండి. అవదండి అవదు. ఆయనకి అవదు. కమాన్. వస్తుందమ్మా కంగారు లేదు. Come back. On the thighs. On the thighs. Raise the heels up. Heels up. Swing. 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 మేము ఎలా ఉన్నాం మీరు ఎలా ఉన్నారు. బెండవండి. కాళ్ళు సెపరేట్ చేయండి. కిందకి కాళ్ళు సెపరేట్. ఎందుకు చేయండి సార్. చేంజ్. కూర్చోండి. కూర్చోండి. 2 కాళ్ళు ఎత్తేయండి. వామ్మో అనుకుంటున్నారా. కమా. ఇవన్నీ కలిపి పృథ్వీ ఆసనాలు. పడుకునేటి ఇప్పుడేమో ఏమన్నారు. నడవాసన. అది నావ సెపరేట్గా ఉంది మా తల్లి. ఇది యాక్చువల్గా బాడీ త్రికోణంగానే వస్తుంది చూడండి. కిడ్నీస్ 100% సేఫ్. బ్యాక్ బోన్లో ప్రాబ్లమ్స్ అన్నీ మటుమాయమండి. స్కోలియోసిస్ అనేది 1 in 1 crore వస్తుంది. 1,000,000 మందిలో ఒకళ్ళకి. అది మా అబ్బాయికి వచ్చింది. మొత్తం యోగాసనాల్లోనే సెట్ చేసాం. తిరుగులేదు. స్కోలియోసిస్ దాని పేరు. తెలియకుండా 17 degreesలో ఉన్న బ్యాక్ బోను 51 degrees దాటేస్తుంది. అక్కడ ఇంకా సర్జరీ తప్ప ఆప్షన్ లేదు. యోగాన్ని మించి సర్జరీ లేదు. కమా పడుకోండి. టోస్ క్యాచ్ చేయండి.
క్యాష్ యూర్ టోస్. లోపలికి లాగండి, లాగండి లోపలికి. నౌ స్వింగ్. పెల్విక్ రీజియన్ యాక్టివేట్ అవుతుంది, గమనించండి. లేడీస్కి పీసీఓడి ప్రాబ్లమ్స్, మెన్స్ట్రల్ లైఫ్ సైకిల్స్ రెగ్యులరైజ్ అయిపోతాయి. యూరిన్లో ప్రోటీన్ లాస్ వాళ్ళకి ఖచ్చితంగా తగ్గిపోతుంది. యూరినేషన్లో స్మెల్ కానీ, యూరినేషన్లో ఎల్లోయిష్గా కానీ మొత్తం క్లీన్ అయిపోతున్నాయి. వాటర్ ఎలా తాగామో అదే కలర్తో, అంటే కలర్లెస్ యూరిన్ పాస్ అవుతుంది. కమాన్ స్వింగ్. కిడ్నీస్ 100% సేఫ్. పైకి రైజ్ అవ్వండి, పైకి రైజ్ అయ్యి కిందకి ల్యాండ్ అవ్వండి. ఆ ప్రెషర్తో కిడ్నీస్ మాల్ ఫంక్షనింగ్ కూడా నార్మల్ ఫంక్షనింగ్కి వచ్చేస్తుంది. బయాప్సీ ట్రీట్మెంట్ అవసరం లేదు. రైజ్ అప్, అవ్వండి, రైజ్ అప్. ఇక్కడ మా అమ్మాయి, ఎదురుగా మా ఆడవచ్చు. ఎలాగ తీసేస్తారా? అదే అనే కొద్ది ఎక్కువ చేస్తారండి వీళ్ళు. అందుకే నాకు ఇష్టం. రాజుగారికి వెంకటలక్ష్మి గారికి కాంపిటీషన్. ఏయ్, వెంకటలక్ష్మి ఎంత ఎంత ఇంప్రూవ్ అయ్యారు అసలు. ఆ పైన చేసేవాళ్ళు ఇక్కడ దిగి దొరిలేస్తున్నారు చూడండి. రిలాక్స్. ఆయన పేషెంట్ అయిపోయాడా లేదా రిలాక్స్. ఇక్కడ ఈ పక్క వాళ్ళకి అందరికీ ఆయన ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. రిలాక్స్, అది చేసేది శవాసన తప్పదు. నేను కూర్చున్నాను, మనం మాట్లాడుతున్నాం కదా, నేను చేస్తూ మాట్లాడితే నా బ్రీతింగ్ ఎక్కడ అయిపోతుంది నాకు తెలియదు. మాట్లాడుతూ అలాంటివి చేయకూడదు. అమ్మా, both the legs together. Raise the legs up. Raise the legs up completely up. Catch the toes. Catch the toes. పైకి రెండు పట్టుకోండి. అది సెపరేట్ యువర్ లెగ్స్. స్వింగ్. లెగ్స్ని స్వింగ్ చేయండి, లెగ్స్ని స్వింగ్ చేయండి. ఓపెన్, క్లోజ్, ఓపెన్ సీసేవ్, క్లోజ్ సీసేవ్. దరిద్రంగా ఉంది, వాడు ఆసక్తి తెలుస్తాడు. ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతున్నాయి. న్యాచురల్ ఇన్సులిన్ బాడీలోకి ఇంజెక్ట్ అవుతుంది. నో నీడ్ ఫర్ ఎక్స్టర్నల్ ఇన్సులిన్. డయాబెటీస్ ప్రాబ్లం వాళ్ళు ఇన్సులిన్ కూడా ఇంజెక్షన్ చేసుకుంటున్న వాళ్ళకి దీన్ని మించింది లేదండి. 40 days ఛాలెంజ్ తీసుకోండి, సెట్ అయిపోతుంది. రిలీజ్ ది లెగ్స్, స్లోలీ కమ్ బ్యాక్. శవాసన్. ఫార్టీ డేస్ తర్వాత ఇంకా ఆపేయచ్చా సార్? చాలా ఉందండి. అక్కడ ఫుడ్ ఆపేయమనండి, అన్నీ ఆపేయచ్చు. దీర్ఘంగా శ్వాస తీసుకొని నార్మల్ చేసుకోండి బ్రీతింగ్. Legs together, hands touching the body. Raise the legs up 30 degrees, toes pointed. కొత్తి కడుపు కడుపు కండరాల మీద డైరెక్ట్ ఇంపాక్ట్. 60, 90. హోల్ బాడీ అప్. బటక్స్ కి హ్యాండ్స్ తో సపోర్ట్ ఇచ్చి లేపండి. మా తల ఎట్టి పరిస్థితి పైకెత్తద్దు. మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి, కానీ తల మాత్రం పైకెత్తద్దు. తల ఎత్తారు అంటే మెడ మీద ఇంపాక్ట్ పడుతుంది. సీరియస్ రిపర్కషన్స్. హలాసన. లెగ్స్ బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్.
ఎంత వీలైతే అంత. అమ్మా ప్లీజ్ తల్లి. హలాసన. ఏ కమాన్. ఈ ముగ్గురు 70 ఏళ్ళండి. ఎలా చేస్తున్నారో చూడండి. స్లోలీ కమ్ బ్యాక్. ముందు నడుము వరకు సపోర్ట్ ఇచ్చి నడుము ల్యాండ్ అయిన తర్వాత లెగ్స్ని. అమ్మ మెల్లగరా తల్లి. Come back, come back. గోర్ల పడుకోండి. నాకు పళ్ళు తిరుగుతున్నాయి సార్ రాత్రి నుంచి. సార్ గాలి దిగినప్పుడు నుంచి ఒకసారి భూమి అంతా తిరిగిపోతుంది ఆకాశం. అంతే కదా, మీరు కాదుగా తిరిగేది. భూమి ఆకాశం తిరిగితే మీకేంటి మధ్యలో. Get ready for Shalabhasan. Palms are under the thighs. Right leg up. చేతికి హైకి మధ్యలో విపరీతమైన గ్యాప్ ఇచ్చేయండి. పైకి రైజ్ అవ్వండి. శలభాసన్. కమ్ బ్యాక్. లెగ్ చేంజ్. లెఫ్ట్ లెగ్ అప్. కమ్ బ్యాక్. గెట్ ప్రిపేర్డ్. బోత్ ది లెగ్స్ అప్. మీ కెపాసిటీ మాత్రమే చేయండి. మా అక్కగారు కూడా ట్రై చేశారు. ఇంకేంటి తిరిగేలేదు. మోకాళ్ళు బెండ్ చేద్దాం. సింగిల్ పీస్. రాజుగారు అద్భుతం అండి. రామరాజు గారు, అక్కడ శ్రీనివాసరాజు గారు. ఇంతసేపు హోల్డ్ చేస్తున్నాను. స్లోలీ కమ్ బ్యాక్. చైల్డ్ పోస్చర్. రిలాక్స్. Come back, get ready for Naukasan. And stretch it straight. Start. సముద్రంలో అలలు వచ్చిన నావ ఎలా ఉంటుంది స్వింగ్. కమాన్ చేయండి. ఏం కాదు. ఏమన్నా ట్రబుల్ ఉందా? అదే ట్రబుల్ ఉంటే వదిలేదు. Come back and relax. Change the position. Child posture. Come back. Get ready for Dhandrasan. Catch the ankles from behind. కాళ్ళ మడమలు పట్టుకోండి. ఇన్హేలింగ్ రైజ్ అప్. అది అయ్యి వెంకటలక్ష్మి గారు ఎరగదీశారు. మీ పేర్లు తెలియదు తల్లి. నాకు మైండ్లో రిజిస్టర్ అవ్వాలి అంతే. అప్పటిదాకా రాజుగారు అదే లైవ్లో ఉన్నారు. 70 ఏళ్ళండి. రిపీట్ చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ. అందుకే ఎంత గొప్పగా చేస్తున్నారు చూడండి. ఇక్కడంతా 50 క్రాస్ అయిన వాళ్ళే. చూసేవాళ్ళు ఎవరు 50లో ఉన్నట్టుగా లేరు. ఆన్లైన్లో వాళ్ళంతా యంగ్స్టర్స్ ఉన్నారు. చేయండి. మా అమ్మాయి కూడా ఉంది. హైందవి నామధేస్య ఉంది. కమ్ బ్యాక్. రిలాక్స్.
Get ready for Bhujangasana followed by Sarpasana. Without support of hands, raise up. Then take the support. Back on the knees. Forehead to the ground. మెల్లిగా చేతులు వెనక్కి తీసుకుంటూ ల్యాండ్ ఇన్ వజ్రాసన్. వజ్రాసన్. బాడీ బ్యాక్ అనలేదండి. వజ్రాసనంలోకి రండి. పైకి రండి. పైకి రండి. వజ్రాసనంలో కూర్చోండి. గెట్ రెడీ. కొంచెం ముందుకు రండమ్మా. కొంచెం ముందుకు రా. గెట్ రెడీ ఫర్ సుప్త వజ్రాసన్. మోచేతులు బోల్డ్ చేసి వెనక్కి వెళ్ళిపోండి. 1 2 3. అలాగే ఎంత వీలైతే అంత. ఎంత వీలైతే అంత. వా, కాళ్ళు సపరేట్ చేసి భలే టెక్నిక్సా జ్యోతి. ఎంత వీలైతే అంత. రామరాజు గారు ఎవరు తీశారు బాబోయ్. సార్ వెనక్కి ఎంత వీలైతే అంత తీసుకోండి అంతే. ముందుకు రాకండి. సురేష్ గారు బాడీ స్ట్రైట్ చేసేయండి. బాడీ స్ట్రైట్. ఇలా ఇలా కూర్చోండి. వజ్రాసనం కూర్చోండి. ఎంత వీలైతే అంత. అదే ఎంత వీలైతే అంత. అదే కమ్మా. నేనేమో ఏమాసనం చెప్పండి. రాజుగారు వేసింది లాస్ట్లో చేసేది అదే. మనం క్యామల్ పోస్చర్. పుష్టాసనం. క్యామల్ పోస్చర్. అమ్మా కమప్ కమప్ బాబోయ్. కమాండ్ వచ్చేదాకా వచ్చేలాగా లేదు బాబోయ్. స్టాండ్ ఆన్ ద నీస్. ఆన్ ద నీస్. లెఫ్ట్ హ్యాండ్ అప్. రైట్ పామ్ ఆన్ ది లెఫ్ట్ హీప్. టర్న్ అండ్ లుక్ బ్యాక్. తిప్పి చూడాలి. తిరిగి చూడండి. కమ్ బ్యాక్. రైట్ హ్యాండ్ అప్. లెఫ్ట్ పామ్ ఆన్ ది రైట్ హీల్. టర్న్ అండ్ లుక్ బ్యాక్. కమ్ ఆన్, స్వింగ్. Change, 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 change. Come back. Sit comfortably. అదే నేను అనుభూతున్నానా? సాటిస్ఫైడా అనుభూతున్నా? కంప్లైంట్లా? సన్మానం చేస్తాను. అప్పుడప్పుడు కబుర్లు ఉండాలమ్మా. మరీ మొరాటైనా సరే మనం ఎందుకు చేయాలి? నెక్స్ట్ స్టెప్ ప్రాణ ఆయామ్. ఆయన చూడండి. శవాసనం అయిపోయింది కదా సార్. శవాసనం అంటే కదలకుండా పడుకోవడం శవాసనం అంటే ఆయన ఇష్టం అని చెప్పేస్తుంటే శవాసనం పడుకోవాలంటే కొన్ని సెకండ్లే. రేపు రాగానే అయితే శవాసనం చేద్దాం అందరం. ఆయన మీరే కదా. అరే ఉన్న మాట చెప్తున్నాను సార్. 15 నిమిషాలు మీ బాడీలోంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేస్తాను. ఇంకా సార్ ఆయన బాడీలోంచి బయటికి తీసుకొచ్చి ఇంకేందుకు కదులుతాడు ఆయన. ఆయనే కాదు వద్దంటారు ఇంకా. అవునా? చూపిస్తా రేపే. హ్యాండ్స్ ఇన్ చిన్ ముద్ర. బాడీ అబ్సల్యూట్లీ స్ట్రైట్. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. ప్రాణాయామం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం. బాహ్య ప్రపంచాన్ని మనం చూడకూడదు. మన బాడీ ఇంటర్నల్ కాన్స్టిట్యూషన్ ఏం జరుగుతుంది, ఎలా ఉందో చూడాలి అంటే కళ్ళు మూసుకొని పరకాయ ప్రవేశం మనోనేత్రంతో లోపలికి ప్రవేశించి ఒక్కొక్క ఆర్గన్ని టెస్ట్ చేస్తున్నాం, సెట్ చేస్తున్నాం. టు స్టార్ట్ విత్ భస్త్రిక ప్రాణాయామం. చెస్ట్ లెవెల్ బ్రీదింగ్. శ్వాస తీసుకుంటుంటే చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, బాడీ రైజ్ అవుతుంది. కొండ నాలుక వెనక రంధ్రాల్లోంచి మీరు శ్వాస తీసుకుంటారు, అప్పుడు అది కంట్రోల్డ్ బ్రీతింగ్గా వెళ్తుంది. సైనసైటిస్, హెడేక్, మైగ్రేన్ ఛాన్సే లేదు. ఆస్థమాటిక్ ఎఫెక్ట్స్ మొత్తం మటుమాయం. బ్రెస్ట్ క్యాన్సర్ కణాలతో సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. తల భాగం వరకు తీసుకెళ్తున్నారు ఆక్సిజన్. న్యూరో సిస్టమ్ మొత్తం క్లీన్ అయ్యి ప్రక్షాళనమై వెనక్కి వస్తుంది ఆక్సిజన్. 5 సెకండ్స్ తీసుకుంటే 7 సెకండ్స్ వదలాలి. లోపలున్న టాక్సిక్ గ్యాసెస్తో ఫైట్ చేస్తుంది ఆక్సిజన్. నెగటివ్ ఎనర్జీని బయటికి తోసేసి పాజిటివిటీ
బాడీ మైండ్లో మొత్తం నింపేస్తుంది. చెస్ట్లో పెయిన్ వచ్చిందంటే దాని పేరు గ్యాస్ట్రిక్ పెయిన్ అంటారు వీళ్ళలో కూడా. అలాంటి ఛాన్సే లేదండి. దాని నెక్స్ట్ స్టెప్ హార్ట్ ప్రాబ్లమ్స్. ముందు చెస్ట్లో పెయిన్స్ రిలీఫ్, కంప్లీట్ రిలీవ్ చేసేస్తున్నాం. సెకండ్ వేరియేషన్లోకి వెళ్తాం. ఎలాంటి ఇన్ఫెక్షన్స్కి ఛాన్స్ లేదు. ముందు ఇన్ఫెక్షన్తో స్టార్ట్ అయింది, ముదురుతుంది. అసలు ఇన్ఫెక్షన్కి ఛాన్స్ ఇవ్వకపోతే మిగతా ముదరడం అనే మాటకి డెఫినేషనే లేదు. ముక్కుకి సైడ్స్లో ఉన్న మజిల్స్ని కంప్లీట్ కాంట్రాక్ట్ చేసి దీర్ఘంగా తీసుకుంటాం. ముక్కుకి సైడ్లో ఉన్న మజిల్స్ మీద ప్రెషర్ పెడుతున్నాం. రిలాక్స్. Get ready for Anulom Vilom, alternative breathing, heart and nature's intensive care యూనిట్లో పెట్టేస్తున్నాం. రైట్ హ్యాండ్ ఎత్తండి, రైట్ నాస్ట్రిల్ని రైట్ థంబ్తో క్లోజ్ చేయండి, లెఫ్ట్తో దీర్ఘంగా వదిలేయండి. వదిలేసి నాస్ట్రిల్తో తీసుకోండి. రింగ్ ఫింగర్తో లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్తో వదిలేయండి. కీప్ గోయింగ్ వైసే వర్స. మీ కాన్సన్ట్రేషన్ హార్ట్ మీద ఉండాలి. హార్ట్కి కనెక్ట్ అయిన 5 బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఉంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కొలెస్ట్రాల్ బ్లాక్స్ని సునామీలో కొట్టుకుపోయినట్టుగా పోతుంది. ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ హార్ట్ మీద కాబట్టి హార్ట్ పంపింగ్ స్టేషన్ అండి. బ్లడ్ని 72,000 నర్వస్ సిస్టమ్కి బ్లడ్ని పంప్ చేస్తుంది. ఆ పంపింగ్ మధ్యలో ఎలాంటి తేడాలు రాకూడదు, ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ ఉండకూడదు. హార్ట్కి పొరపాటున హోల్డ్ ఉంటే అది కూడా ఖచ్చితంగా పూడుకుపోతుంది. ఎలాంటి సర్జరీలకి అవసరం పడదు. మరి రైట్ హ్యాండ్ పట్టుకోండి. రైట్ హ్యాండ్ చేయాలి. బాడీ అబ్సల్యూట్లీ స్ట్రైట్. బ్యాక్ బోన్ స్ట్రైట్గా నిటారుగా ఉంచండి. మీ కాన్సన్ట్రేషన్ ఎంత కీన్గా ఉండాలి అంటే హార్ట్ చేసే శబ్దం మీకు చెవులకి వినపడాలి. హార్ట్ మూమెంట్ మనోనేత్రంతో చూడగలగాలి. అంత పవర్ఫుల్ ప్రాణాయామం అండి. రిలాక్స్. శీతలి, బుడాపా, బ్రహ్మరి నాగని స్ట్రాలాగా బెండ్ చేసి జెట్ స్పీడ్లో తీసుకుంటాం. బాడీని బుగ్గల్ని గ్యాలన్స్ ఆఫ్ ఆక్సిజన్ మింగేసి బల్జ్ చేస్తాం. బాడీకి ఇలాస్టిసిటీ ఇస్తున్నాం. ఇలాస్టిసిటీ పెరిగినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. నర్వస్ సిస్టంలోనే కాదండి, మజిల్స్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేస్తుంది. బాడీ టైటన్ అవుతుంది, స్కిన్ టైట్ అవుతుంది. ఇంకా నా వల్ల కాదు హోల్డ్ చేయడం అన్నప్పుడు ఓంకారాన్ని మకారంతో రిలీజ్ చేయండి. ముక్కు ద్వారా వోకల్ కార్డ్స్ ట్యూన్ అయిపోతాయి. మాట వినసొంపుగా ఉంటుంది. థైరాయిడ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ మటుమాయం. ఫిలసాఫికల్ థింకింగ్కి దోహదపడుతుంది. అందరిది అయిపోతే ఒకసారి కలిసి చేద్దాం. సామూహికంగా చేసే పవర్ వేరండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. స్టార్ట్ చేద్దాం.
వెయిట్ చేయండి. ఈసారి చేతులు ఎత్తి 2 చెవుల్ని బొటన్ వేలుతో క్లోజ్ చేయండి. నుదుటి మీదకి చూపుడు వేలు వెళ్ళాలి. మిగతా 3 ఫింగర్స్ కళ్ళ మీద. ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు మీ సౌండ్ మీకు క్లియర్గా వినిపించిందండి. మన సౌండ్ వినసొంపుగా ఉందా, అవతల తిట్టుకునేలా ఉందా మనకే తెలుస్తుంది. సెల్ఫ్ టెస్ట్ ఇంకొకసారి చేద్దాం. ఇది 2 చెవులు మూసేయండి. బొటన్ వేళ్ళతో చూపుడు వేలు నుదిటి మీద పెట్టండి. మిగతా 3 ఫింగర్స్తోని కళ్ళ మీద జెంటిల్ క్లోజ్. స్టార్ట్. పక్కనోడ సౌండ్ కూడా వినిపించవు, మనది మనకే వినిపిస్తుంది. శీతకారి పళ్ళని బిగించి పళ్ళ మధ్యలోంచి జెట్ స్పీడ్లో తీసుకుంటాం, ముక్కుతో వదిలేస్తాం. చిగుళ్ళు గట్టిపడతాయి కాబట్టి పళ్ళ ప్రాబ్లమ్స్ మటమాయం. నోటి దుర్వాసన దంతక్షయాలకి చెక్ పెడుతున్నాం. జెట్ స్పీడ్లో మీరు తీసుకుంటారు, ముఖం చిట్లిస్తున్నారు, గొంతు బిగుతుకి గురవుతుంది, నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది, కంఠం శంఖంలాగా తయారవుతుంది. చెస్ట్ దగ్గర నుంచి స్కిన్ పైకి లాగుతున్నాం, బాడీ టైట్ అవుతుందండి. రిలాక్స్. బాడీని సెట్ చేసుకోండి. బ్యాక్ బోన్ అబ్సల్యూట్లీ స్ట్రైట్. హ్యాండ్స్ ఇన్ చిన్ ముద్ర. మనసుని లాక్ చేస్తున్నాం. సోమవారం ప్రాతకాల సమయంలో యోగాభ్యాసానికి ఉపక్రమించాం. ఇప్పుడు ధ్యానం. ముక్కుపటల దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. చల్లటి గాలి పీల్చుకుంటున్నాము, వేడి గాలి విడిచిపెడుతున్నాము. మీ ధ్యాసని కనుబొమ్మల మధ్యలోకి తీసుకెళ్ళండి. కాషాయ వర్ణంలో దగదగా మెరిసిపోతున్న ఆ ఉదయ భానుడి ప్రతిమని కనుబొమ్మల మధ్యలో ప్రతిష్ఠించండి. మనసా వాచ కర్మణ చటుక్కున కుంభమేళా జరిగిన ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోదాం. ఆ నాగ సాధువులు, సంతులు నడిచిన ప్రాంతం పుణ్యభూమి. వారితో పాటు మనము కూడా అడుగులు వేశాము. ఆ దీక్షాకాలం మొత్తం మనం కూడా పూర్తి చేశామండి. అవే అడుగుల్ని మళ్ళీ చూసుకుంటూ ముందుకు సాగిపోదాం. యోగాభ్యాసం చేస్తున్న వాళ్ళు మాత్రమే ఉన్నాము. చూడండి, త్రివేణి సంగమం దగ్గరికి చేరుకున్నాం. త్రివేణి సంగమానికి నమస్కారం చేసి కుడికాలు ముందు పెట్టి ముందుకు సాగండి. ఆ జలం ఎంత పవిత్రంగా ఉందో చూడండి. నడుము లోతు వరకు
ముందుకు సాగండి. దోసిళ్లతో నీళ్ళని తీసుకొని తూర్పు ముఖంగా నుంచొని ఓం సూర్యాయ నమః నీరు విడవండి. రెండోసారి తీసుకోండి. ఓం భాస్కరాయ నమః నీరు విడవండి. మూడోసారి అందుకోండి నీళ్ళు. ఓం హిరణ్య గర్భాయ నమః నీళ్ళు విడిచిపెట్టండి. ముక్కు మూసుకొని జుట్టు కూడా తడిచేంతగా 3 మునకలు. ఓం నమ శివాయ మహామంత్రం. మెల్లిగా నదీ తీరానికి చేరుకుందాం. అక్కడి నుంచి అడుగులు ముందుకు వేసుకుంటూ మానస సరోవరం వైపు మన ప్రయాణం. బ్రహ్మకమలం పువ్వులు, ఆ పుష్పాలు చూడండి, మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా వందల సంఖ్యలో ఉన్నాయి. చల్లగా ఉన్న చలి ప్రాంతంలోనే వస్తాయండి బ్రహ్మకమలాలు. అది కూడా అర్ధరాత్రి వికసించడం మొదలవుతుంది. మన కోసమే ఈ ప్రాతకాల సమయంలో వికసించి మనల్ని ఆహ్వానిస్తున్నాయి. సుగంధ ద్రవ్యాల కంటే ఎక్కువ వాటి వాసన అనేది, ఆ పదం నాకు వాడటమే ఇష్టం లేదు, అంత గొప్పగా ఉంటుందండి. వాటి మధ్యలోంచి నడుచుకుంటూ మానస సరోవరం తీరం చేరుకున్నాం. మానస సరోవరానికి నమస్కారం చేసి కుడికాలు ముందు పెట్టి ఇప్పుడే 3 దేవతలు స్నానమాచరించి వెళ్ళారు. ఆ పుణ్య జలంలో కాలు ముందుకు పెట్టి ముందుకు సాగిపోదాం. మళ్ళీ 3 మునకలు తీసుకుందాం. మానస సరోవరంలో 3 మునకలు అంటే ఆషామాషి కాదండి. ఇంత గొప్పగా ప్రతి సోమవారము మనం ఆచరిస్తున్నాం. మెల్లిగా వెనుదిరగండి. మానస సరోవరానికి నమస్కారం చేసి ముందుకు సాగిపోదాం. కనిపిస్తుంది చూడండి కైలాస శిఖరం. మిగతా శిఖరాలన్నీ మంచు దుప్పట్ల మధ్యలో ఉంటే కైలాస శిఖరం మాత్రమే బంగారు పూత పోసిందా అన్నట్టుగా ఎంత దగదగా మెరిసిపోతుందో. కైలాస శిఖరాన్ని అధిరోహిద్దాం. ఆ శివయ్య సంకల్పంతో మనం అధిరోహిస్తుంటే మనం నడుచుకుంటూ వెళ్తున్నామన్నట్టుగా ఉంది, గమనించండి. ఓం నమ శివాయ మహామంత్రంతో ముందుకు సాగిపోతున్నాం. అనుకుంటూనే ఉన్నాం, శిఖరాన్ని చేరామని. పార్వతీ పరమేశ్వరులు ఆసీనులై మన కోసం ఎదురు చూస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు. చుట్టూరా వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చలి అనే దానికి సమస్య లేదు మనకి. ఆ కైలాస శిఖరం పైకి చూడండి, ఆకాశంలోంచి రంగు రంగులు. ఆ వర్ణానికి సమాధానం లేదు. రంగు రంగులు ఆ కైలాస శిఖరం మీద మాత్రమే వస్తున్నాయి చూడండి. అందరినీ పార్వతీ పరమేశ్వరులు పలకరిస్తున్నారు. వారి ఇంటికి అతిథులు వచ్చారా అన్నట్టుగా పలకరిస్తున్నారు, గమనించండి. ఒక నిమిషం పాటు ఆ పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో ఆసీనులై ధ్యానం చేద్దాం.
పార్వతీదేవి ఆడవాళ్ళందరికీ తాంబూలం ఇస్తున్నారు, అందుకోండి. అలకరించి మరీ పేరు పేరున తాంబూలం ఇస్తున్నారు. శివయ్య మిగతా వాళ్ళందరికీ విభూతి ప్రసాదం ఇస్తున్నారు. ఆ పుణ్య దంపతులకి సాష్టాంగ నమస్కారం చేసి పునర్దర్శన ప్రాప్తిరస్తు. వెనుదిరుగుదాం, వెన్ను చూపకుండా అడుగులు వెనక్కి వేసుకుంటూ అవతరణ చేద్దాం. ఆ కైలాస శిఖరాన్ని దిగుదాం. వెనుదిరగట్లేదండి, అడుగులు వెనక్కి వేసుకుంటూ శిఖరాన్ని చూసుకుంటూ ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. దిక్కులు పిక్కటిల్లేలాగా ఓం నమ శివాయ మహామంత్రం చెప్తూ అడుగులు వెనక్కి వేస్తున్నాం. కిందకు వచ్చేసామండి. అదే మహామంత్రంతో ముందుకు సాగిపోతూ చటుక్కున వచ్చేస్తున్నాం. మళ్ళీ మనం కనుబొమ్మల మధ్యలోకి వచ్చేసాం. ఇంకా చేస్తే స్వామివారు ఊరుకుంటారా? నుదుటి మీద శివతాండవం, డమరుక శబ్దంతో తాండవం మొదలుపెట్టేశారు. ఈ ధ్యాసని సహస్రార చక్రం మీదకి తీసుకువెళ్ళండి, సెంటర్ ఆఫ్ ది హెడ్. ముక్కోటి దేవతలు అమృత భాండంతో ఎదురు చూస్తున్నారు, నవ్వుతూ పలకరిస్తున్నారు. ముక్కోటి దేవతలకి నమస్కారం చేసి ఆ సన్నటి ధారగా వస్తున్న అమృతం ధారలో తడిచి ముద్దైపోండి. అమృత ధార చెంపల మీదకి జారిపోతూ మొత్తం తడిసిపోతున్నాం, గమనించండి. ముక్కోటి దేవతలకి నమస్కారం చేసి మీ ధ్యాసని నుదుటి మీదకి తీసుకురండి. ఆ శివయ్య ఆగడు కదా, ఎవరు చెప్పినా ఆగడు. అక్కడి నుంచి కనుబొమ్మల మధ్యలోకి వచ్చేయండి. అక్కడి నుంచి ముక్కు పుటం దగ్గరికి వచ్చేయండి. శ్వాస మీద దృష్టి పెట్టండి. రెండు చేతులు ముఖం దగ్గర జోడించండి. అరచేతుల్ని స్పర్శించండి. ఆ స్పర్శ వల్ల వేడి పుట్టుకొస్తుంది. రబ్ చేయండి, రబ్ చేయండి. భరించలేని వేడి రావాలి. కళ్ళ మీద పెట్టి ఆస్వాదించండి. కళ్ళలో ఉన్న రుగ్మతులు పటాపంచలైపోతాయి. విజన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మొత్తం పటాపంచలవుతాయి. కళ్ళకి జీవకళ సంతరించుకుంటుంది. అరచేతులు మెల్లిగా స్పర్శించండి కళ్ళ మీద. అవే అరచేతులు చెంపల మీదకి తీసుకుంటూ గడ్డం పైకి ఎత్తి ఆకాశాన్ని చూడండి. నిర్మలమైన ఆకాశం. హరే కృష్ణ, హరే కృష్ణ. మోకాళ్ళ మీదకి వచ్చేయండి. Get ready for Ustrasana. Respective palms on the respective heels. తొడల్ని పొట్టని ముందుకు తోయండి. ఒక్క లైన్లోకి వచ్చేయాలి. బాడీ మొత్తం గ్రిప్లోకి వచ్చేస్తుంది. తిమ్మిర్లు ఏమైనా ఉంటే మధుమాయం. Come back. Get ready. Hare Krishna, Hare Ram, 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 Hara 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 Mahadeva Shambho Shankara. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద.